వేదవతి శ్రీవల్లి నిజస్వరూపం బయట పెట్టి ధీరజ్ ప్రేమలను ఒకటి చేసిన విశ్వ. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక చూసుకున్నట్లయితే కనుక విశ్వ అయితే తన ప్రయత్నంగా అమూల్య చెప్పినట్టుగానే ప్రేమని గుడికైతే తీసుకొచ్చేస్తాడు. కానీ అక్కడ ప్రేమతోటి మాట్లాడే అవకాశం అయితే లేకుండా పోయింది. దాంతో ఇక విశ్వ అయితే అమూల్యతోటి తిట్లు తింటాడు. నేను తీసుకురమ్మన్నానని తీసుకొచ్చేసావు అంతే, ఇక నీకేం పని లేదా? చూడు, నేను ఒక మాట చెప్తున్నాను విను. ప్రేమ ఇక్కడ నాతో మాట్లాడలేదు కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఇంటి దగ్గర ప్రేమతోటి మాట్లాడు, మొత్తం వివరంగా చెప్పు, అసలు ఏం జరిగిందనేది. ప్రేమకి విషయం తెలిసిందంటే ప్రేమ ఆటోమేటిక్గా మా అన్నయ్య గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. అంతేకాదు, ఆల్రెడీ ఇప్పుడు అన్నయ్యకి దెబ్బ తగిలింది. అసలు ఇలా తగలడానికి కారణం ప్రేమేనని చెప్పి ప్రేమ అలా ఆలోచించి పూజారి గారి దగ్గర పూజ చేయనివ్వకపోవటం వల్ల ఇదంతా వచ్చిందని చెప్పి తనకు అర్థమయ్యేలా చెయ్యి అంటే, నేను ఆల్రెడీ అదే ప్రయత్నంలో ఉన్నాను అమూల్య, అమ్మాయి అమ్మాయి అని చెప్పని అంటాడు. ఇదిగో నేను అమ్మాయి అని పిలవద్దన్నానంటే అమ్మాయి అనే పిలుస్తా, పిలవద్దంటే ఇంకా నేను హెల్ప్ చేయను అని అంటాడు. సరే చచ్చినోడా, టైం చూసి కొడుతున్నావు కదూ, చెప్తా, సరే కానీ నువ్వు అనుకున్నది ఏదో ఒకటి అను. ముందైతే మా అన్నయ్య వదిన కలవాలి అని అంటే, కాదు కాదు మా చెల్లి మా బావ కలవాలి అంటాడు. ఓసి నీ ప్రేమ తగలడిపోనో, ఎక్కువైపోయింది కానీ ముందు కానీ అని చెప్పని అంటుంది. ఇక మొత్తం మీద విశ్వ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు ప్రేమతో పాటు కలిసి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అందరూ కూడా ప్రేమని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రేమ అయితే ధీరజ్ కల దెబ్బ తగిలిందని ఏడుస్తూ ఉంటుంది. ఒక పక్క నుంచేమో తనకి అవమానం జరిగిందని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంకప్పుడు ధీరజ్ ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా, నువ్వు కావాలని నేను చేయలేదు కదా, అయినా నాన్న కూడా నిన్ను అక్కడ కొట్టారు కదా, ఇంక వదిలేసేయరా, బాధపడుకో అంటూ ఉంటే, నాన్న కొట్టినందుకు కాదన్నయ్య, అసలు అసలు ప్రేమ ఎందుకన్నయ్య మరి అంతలా ఆలోచిస్తోంది, నేను చెప్పేది కూడా వినట్లేదు అంటే, ఆ భద్రావతి ఏమీ విననివ్వట్లేదురా, ఏం చేస్తుంది చెప్పు, తన వల్ల మాత్రం ఏమవుతుంది అని అంటే, సరే చూద్దాం అన్నయ్య, ప్రేమ ఏ రోజు నిజం తెలుసుకుంటుందో ఆ రోజు తనే వస్తుంది అంటాడు. ఇలా అన్న తర్వాత మొత్తం మీదుగా ప్రేమ దగ్గరికి విశ్వ వెళ్తాడు. ఏంటి ప్రేమ, నీ భర్త నేను అవమానించాడని చెప్పి చాలా బాధగా ఉంది కదూ అంటే, కాదా మరి, చూడు ఇక్కడ ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడో చూడు అని చెప్పని అంటూ ఉంటే, అది వాడు కావాలని తీసుకొచ్చాడా చెప్పు, కావాలనైతే తీసుకురాలేదు కదా అని అనేసరికి, వాడు కావాలనే నా చేయి పట్టుకున్నాడంటే వాడు నీ మొగుడే, నీకు అది అర్థమవుతోందా? అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవడం మానేసి, వాడు చెప్పేది వినడం మానేసి, నువ్వేదేదో అనేసుకుని దాన్నే నిజమనేసుకుని ఈ రకంగా ఇంత దూరం తీసుకొచ్చావంటే ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అంటే, అవును, అసలు ఏం జరిగిందో వాడు చెప్పే ప్రయత్నం చేశాడు, నువ్వు విన్నావా? ఇంకా బుజ్జమత్త చెప్పే ప్రయత్నం చేసింది, విన్నావా? వినలేదు. నర్మదక్క చెప్పే ప్రయత్నము చేసింది, విన్నావా? వినలేదు. ఎవరి మాట వినకపోతే అసలు ఏం జరిగిందో నీకెలా తెలుస్తుంది అంటే, ఏం జరిగిందన్నయ్య, ధీరజ్ నా గురించి అందరి ముందు బయట పెట్టాడు అని అంటే, అలా బయట పెట్టే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఎంతకాలం బయట పెట్టని వాడు అప్పటికప్పుడు కావాలని బయట పెట్టాడా అని అంటే, అది నాకు తెలీదు అంటుంది. మరి తెలియనప్పుడు చెప్పింది వినాలే అని చెప్పని అంటూ, ఏం జరిగిందో మొత్తం చెప్తాను విను అంటూ విశ్వ, అసలు మీరిద్దరూ మోపిదేవి వెళ్ళారు కదా అంటే, అవును వెళ్ళాము అంటుంది. అసలు మోపిదేవి ఎందుకు వెళ్ళారు? అప్పుడెప్పుడూ పెళ్లి చేసుకుని వచ్చేసిన మోపిదేవి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అంటే, అక్కడ అక్కడ అది మేము పెళ్లి చేసుకున్నాం కదా, అక్కడ పోలీస్ ఆఫీసర్ రమ్మని చెప్పి కబురు చేస్తే వెళ్ళాను అని అంటుంది. కానీ అక్కడ ఏ పోలీస్ ఆఫీసరు మిమ్మల్ని రమ్మనలేదు. కారణం ఏంటంటే, వాళ్ళు నకిలీ వాళ్ళు కాబట్టి, వాళ్ళని అరేంజ్ చేసిందే వల్లి కాబట్టి, మీ పెళ్లి గురించి అసలు రహస్యం తెలుసుకోవడానికి వల్లి వాళ్ళని అరేంజ్ చేసింది. దాంతో మీరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తీరా చూస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫో మొత్తం దొరికింది. దాన్ని పట్టుకుని మన అత్తయ్య దగ్గరకు వచ్చింది వల్లి అంటాడు. వల్లి అత్తయ్య దగ్గరకు వచ్చిందా అనగానే, వచ్చింది, ఏ డౌటా, దా మన సీసీ కెమెరాస్ చూపిస్తాను అని చెప్పేసి వెళ్ళి సీసీ కెమెరాస్ చూపిస్తాడు. అది చూసి షాక్ అవుతుంది. ఇది కరెక్ట్గా ఎప్పుడో తెలుసా, తెల్లారితే మనం రామరాజు మామయ్య వాళ్ళ ఇంటికి వెళతామనగా అని అంటే, ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పానంటే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు కానీ వల్లి వచ్చి వెళ్ళిన తెల్లారే ఆ ఇంటికి వెళ్ళటానికి ఒప్పుకుంది, గుర్తుందా నీకు అంటే, అవును నిజమే కదా అని అనేసరికి ఇక వెంటనే అమూల్య చెప్పిన విషయాన్ని కూడా చెప్తాడు. చూడు,
అదంతా కావాలనే చేసి నిన్ను ఆఖరికి ఆ ఇంటికి దూరం చేయడం కోసం అని చెప్పి ఏమీ తెలియనట్టుగా అక్కడికి వచ్చి అక్కడ అప్పుడే ధీరజ్ ఇదంతా బయట పెట్టినట్టుగా చేశారు అంటే, అవును అసలు ధీరజ్ ఎందుకు బయట పెట్టాడు అంటే, నువ్వు లోపలికి వెళ్ళి అత్తతో పాటు గది చూస్తున్నావు కదా, అప్పుడు అక్కడ భోజనాల దగ్గర నాన్న ఎంత చేయాలో అంత చేశాడు. ధీరజ్కి కోపం వచ్చి అరిచేలా చేశాడు. కావాలని చెప్పే ధీరజ్ని విసిగించాడు. నోరు తెరిచి ధీరజ్ మాట్లాడేలా చేశాడు. కరెక్ట్గా వాడు మాట్లాడే టైంకి నిన్ను జాగ్రత్తగా అత్త అక్కడికి తీసుకొచ్చింది. ఇందులో వల్లి పాత్ర కూడా ఉంది అని చెప్పని అనేసరికి ప్రేమ ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వు చెప్తుంది నిజమా అని అంటే, నిజం కాక నాకేం పని చెప్పడానికి, అబద్ధం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు, చూడు కావాలంటే అని చెప్పేసేసి ఇక విశ్వ అనేసరికి ఇక్కడ సీసీ కెమెరాలు వీళ్ళిద్దరూ కనపడుతున్నారు పక్క నుంచి. ఒక పక్క నుంచి ఏమో ధీరజ్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అక్కడ జరిగిన గొడవ నిజంగానే అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్నట్టుగా లేదు, కావాలని వాళ్ళకంతా తెలిసే మాట్లాడినట్టుగా ఉంది. ఇదంతా చూసి ప్రేమ అయితే నాకు విషయం అర్థమైందిరా అన్నయ్య అంటుంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను మా ఇంటికి వెళ్తాను, కానీ ఇప్పుడే కాదు. ధీరజ్ నాకు గుళ్ళో చేసిన అవమానం అంటే, చూడు ప్రేమ, ఈగోకి పోతే కాపురాలు పోతే తప్ప ఏమీ ఉండదు. నువ్వు అనవసరంగా ఈగోకి వెళ్ళి మన కుటుంబం గురించి ఆలోచిస్తూ నీ కాపురాన్ని నాశనం చేసుకుంటున్నావు. ధీరజ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండక నిన్ను పెళ్లి చేసుకుని ఇలా ఎందుకురా దేవుడా బుక్ అయ్యాను అని చెప్పని అనుకునే పరిస్థితి వచ్చిందనుకో, ఆటోమేటిక్గా అత్త కోరుకుంటున్నట్టుగా విడాకులు నీకు వస్తాయి. నువ్వు విడాకులు తీసుకుని ఇంట్లో కూర్చుంటావు. వాడు ఆ ఇంట్లో బాధపడుతూ చివరాఖరికి ఏదో ఒకటి చేద్దాంలే అని ఇంకో సంబంధం చేస్తారు. అప్పుడు నువ్వు కూర్చుని ఏడుద్దు కానీ, ఆల్రెడీ ఒకరిని ప్రేమించి మోసపోయావు. కానీ అదేది పట్టించుకోకుండా ఏ రోజు ధీరజ్ దాని గురించి మాట్లాడకుండా నిన్ను గొప్పగా చూసుకున్నప్పుడు మరి నీకు ఆ మాత్రం కూడా ఇది లేదా అని చెప్పని అంటాడు. దాంతో ఇక ఒక్కసారిగా ప్రేమ, నేను వెళ్ళిపోతానురా, ఇప్పుడే వెళ్ళిపోతానంటుంది. ఇప్పుడే కాదు, 2 రోజులాగు. ఈ గుళ్ళో జరిగిన ఇన్సిడెంట్ వల్ల నువ్వు మారేవు అనుకోకూడదు. అసలు ఏం జరిగింది ఆ రోజుని వాళ్ళని నువ్వు అడగాలి. అడిగిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో విని అప్పుడు ఏం చేయాలో అది చెయ్యి అంటే, ఇక అప్పుడు మొత్తం మీద 2 రోజులాగి ప్రేమ అందరూ కూర్చొని భోంచేస్తున్న టైంలో అసలు ఆ రోజున ఆ ఇంట్లో ఏం జరిగిందత్తా అని అడిగితే, చూసావుగా వాడు కావాలని మీ నాన్నను కొట్టాడు అని చెప్పని అంటూ ఉంటే, నేను అక్కడికి రావడానికి ముందేం జరిగిందో చెప్పత్తా అని అంటే, అది నేను నీతో పాటే ఉన్నాను కదే అంటే, మీరు చెప్పండి నాన్న ఏం జరిగింది అక్కడ అని అంటే, ఏం జరిగిందమ్మా, నన్ను కావాలని చెప్పి తిట్టి కొట్టి అవమానపరిచారు అని అంటే, మీరేమీ మాట్లాడకుండానే తిట్టి కొట్టి అవమానపరిచారా అని అంటే, ఏం మాట్లాడేదమ్మా నేను, నా కూతురిని బాగా చూసుకో, యుఎస్ సంబంధం చేద్దాం అనుకున్నాను, అక్కడికి నేను చేసుకుంది అని చెప్పని అన్నాను అంతే. ఇక కోపంతో లీక్సిపోయి ధీరజ్ గారు కావాలని కొట్టాడు అంటే, అన్నయ్య ఇదేనా జరిగింది అంటే, నాకు తెలిసైతే ఇదిగా జరిగింది. మా నాన్నే కావాలని చెప్పి ధీరజ్ని రెచ్చగొట్టాడు, పెళ్లి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దాంతో ఇక ఒక్కసారిగా ధీరజ్ కూడా రెచ్చిపోయాడు. అప్పుడే కళ్యాణ్ గురించి బయట పెట్టాడు అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా ఇక సేనాపతి ఇంకా భద్రావతి షాక్ అయిపోతారు. ఇదేంటి వీడు ఇలా చెప్పేస్తున్నాడు అని చెప్పని అనుకుంటూ ఉండగా, ఇదమ్మా జరిగింది, నిజమైతే ఇది, కానీ వాళ్ళు కల్పించే కథ ఏంటో నాకు తెలీదు అంటాడు. ఏ అత్త, ఇంత జరిగితే ఇదంతా కప్పిపుచ్చి కావాలని ధీరజ్జే గొడవ పెట్టుకున్నాడు అన్నట్టుగా క్రియేట్ చేసి నన్ను అక్కడి నుంచి యువతలకి లాక్కొచ్చి మీకు నిజం తెలిసినా కూడా అది బయట పెట్టకుండా అప్పుడే మీకు నిజం తెలిసినట్టుగా చాలా పెద్ద కథ నడిపి మొత్తానికి నన్ను ధీరజ్ని విడదీశారనమాట. చాలా థ్యాంక్స్ అత్త, మొత్తానికి నేనేం చేయాలో నాకు అర్థమైంది, వస్తాను అంటూ గబగబా ఇక లేచి టిఫిన్ తింటున్న చెయ్యి కడుక్కొని కూడా కడుక్కోకుండానే అత్తగారింట్లో అడుగు పెడుతుంది. ప్రేమ రావడం చూసి అందరూ షాక్ అయిపోతారు. ప్రేమని చూసిన నర్మద, ఏ చెయ్యి కూడా కడుక్కోకుండా వచ్చావంటే, ఏ ఇక్కడ కడుక్కుని టిఫిన్ చేస్తే నీకేమన్నా ప్రాబ్లమా అక్క అంటుంది. అంతకంటే భాగ్యమా, దమ్మద్దా అని చెప్పేసి ఇక బయటే చేతి మీద నీళ్లు పోస్తుంది నర్మద. గబగబా చెయ్యి కడుక్కుని లోపలికి వెళ్ళి, అత్త ఆకలేస్తుంది టిఫిన్ పెట్టు, అక్కడ ప్లేట్లో పెట్టింది అక్కడే వదిలేసి వచ్చాను అని అంటే, ఎందుకు వచ్చినట్టో అని చెప్పని అంటుంది. నీ కొడుకు తప్పు చేయలేదని వచ్చానులే, ఏ వెళ్ళిపోమంటావా అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా నోరు మూసుకొని కూర్చోవే, టిఫిన్ పెడతాను అని అంటుంది వేదవతి. దాంతో ఇక ధీరజ్ వచ్చి ప్రేమని చూసి ఒక్కసారిగా ప్రేమని గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తూ ఉంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.